టిక్ టాక్ చేసేటప్పుడు ఎవరికి ఎంత లాభం వచ్చిందో నాకు తెలియదు, కానీ భర్త చనిపోయిన నాకు ఒక అబ్బాయి పరిచయంతో కొత్త జీవితమే దొరికింది. నా ఇద్దరు పిల్లలకి తండ్రిగా కూడా చాలా బాధ్యత తీసుకుంటున్నాడు. ఒసే పనికి మాలిందానా, భర్త చనిపోయి ఇద్దరు పిల్లలున్న నీకు నా కొడుకు కావాలా? ఒరేయ్, దీని మొగుడిని ఇదే చంపేసిందిరా. దీనికి మొగుడుగా ఉండే కర్మ నీకెందుకురా? పదరా వెళ్ళిపోదాం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఎలాగైనా మా అమ్మను ఒప్పిస్తాను. నీ దగ్గర ఉన్న నగలు డబ్బులు నాకు ఇవ్వు. త్వరలోనే వస్తా. త్వరగా వచ్చేస్తావు కదూ? ఇంకా నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావా? నీ నగలు డబ్బులు తీసుకొని 4 సంవత్సరాలు అవుతుంది. వాడు నిన్ను మోసం చేశాడు. అంతేకాదు, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు తెలుసా? పెళ్ళయ్యి భర్త చనిపోయిన ఆడదాన్ని స్వీకరించడం కొంతమంది వల్లే అవుతుంది. తెలియని మనుషులతో ప్రేమ, కుటుంబాలు లేకుండా పెళ్ళి నీటిలో బుడగల్లాంటివి. గతాన్ని మరిచి పిల్లల భవిష్యత్తు గురించో ఆలోచించు.